ప్రపంచానికి అత్యంత బాధ్యతాయుతమైన దేశం అన్నది భారత్ మీద ఉన్నటువంటి ఓ నమ్మకం. ఆ నమ్మకాన్ని తరతరాలుగా కొనసాగించాం. భవిష్యత్తులో కూడా కొనసాగించే బాధ్యత వారసుడైనటువంటి నరేంద్ర మోడీ మీద ఉంది. అదే ఆయన చేసింది. ఇవాళ మన మీద వచ్చింది తీవ్రవాదులు, డైరెక్ట్ పాకిస్తాన్ కాదు. పాకిస్తాన్ సైన్యం కనుక అట్లాగా మతమడిగి చంపుంటే పాకిస్తాన్ సైన్యంలో 300 మంది వచ్చేవాళ్ళు. వాళ్ళు జైలే. వాళ్ళు ఫ్రాక్సీల్ అయినటువంటి తీవ్రవాదులు ముందు పెట్టారు. అంటే వాళ్ళ తరపునే ఖచ్చితంగా పాకిస్తాన్ సైన్యం సహకారం ఉంటుంది. సహకారం వేరు, ప్రత్యక్ష పాల్గొనటం వేరు. ప్రత్యక్షంగా పాల్గొన్నోడిని వేసేయచ్చు, కానీ సహకరించినటువంటి వాడి మీద మామూలుగా అయితే చట్ట ప్రకారం కేసులు పెడతారు. అంతవరకు అది చట్టం ముందు ఇలాంటి పరోక్ష వ్యవహారాలు వర్కౌట్ కావు. ఇక్కడ పాకిస్తాన్కి కోరుకునేది ఏంటి అంటే ప్రత్యక్షంగా సైన్యంగా యుద్ధం చేసి గెలవగలిగిన దమ్ము లేదని దానికే తెలుసు. అందుకనే పరోక్షంగా జయించేది. మనం అందుకనే మోడీ చెప్పింది ఏంటి, ఇక్కడ తీవ్రవాద దాడికి ఆ తీవ్రవాద మూలాలను కొడతామన్నారు. 9 ప్రదేశాల్లో ఉన్న 24 చోట్ల కొట్టారు. ఎన్ని వందల మంది చచ్చారో లేదు, పోను ఒక్కొక్క దాంట్లో ఒకళ్ళే చచ్చారు అనుకుందాం. మన వాళ్ళు బాధపడుతుంటారు కాబట్టి 9 మంది అయితే చచ్చి ఉంటారు కదా, ఆ 24 మంది అయితే చచ్చి ఉంటారు కదా, లెక్క సరిపోతుంది కదా. కానీ అక్కడ అంబులెన్సులు అవి చూస్తే 100 మంది 150 మందికి తక్కువ చచ్చిపోలేదు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి దానికి ప్రతిగా పాకిస్తాన్ని దాడికి రావద్దని ముందే చెప్పింది భారతదేశం. మేము వేసింది మీ దేశంలో బాంబు వేయడం తప్పే, కానీ వేసింది తీవ్రవాద శిబిరం మీదన. ఎందుకు వేసామంటే వాడు వచ్చి మా దేశంలో తీవ్రవాదం చేశాడు కాబట్టి నువ్వు శిక్షించట్లేదు కాబట్టి మేము శిక్షించాం, నువ్వు మూసుకు కూర్చో, కాదు కూడదంటే మాత్రం నీకు కూడా బుద్ధి చెప్తాం రబ్బాయిలు అని చెప్పింది. లేదు మా దేశంలో మా పరువు పోతుంది, మా దేశంలోకి వచ్చి మా తీవ్రవాదులు మేము తయారు చేసుకున్న తీవ్రవాదులు నువ్వేట చంపుతావని వచ్చారు. సరే అట్టయితే ఈ 4 గిఫ్ట్గా ఉంచుకుంటారా అని కాసిన మిస్సైళ్ళు, కాసిన టార్పిడోలు, కాసిన బాంబులు పడేసాం. వాళ్ళ స్థావరాలు కాస్త పేలిపోయినాయి, గొప్ప కూలిపోయినాయి. దాంతో విలవెల్లాడి అర్జెంటుగా పరిగెత్తుకుని అమెరికా దగ్గరికి వెళ్ళేది ఏదో నడిచిపోయింది. ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే ఇక్కడతో ఎందుకు ఆగింది, అమెరికా చెప్పగానే ఆగింది. మేబీ అయ్యి ఉండొచ్చునేమో. అమెరికా ఉంటుంది యుద్ధం వైపుకు పోవద్దు అంటుంది. ఎస్, యుద్ధానికి మనం పోలా, యుద్ధానికి ఆడొస్తే సమాధానం చెప్పి, ఇప్పుడైనా వాడొస్తే సమాధానం చెప్తాం, మనం ముందు యుద్ధం చెయ్యం. ఇది మన పాలసీ. మొదట యుద్ధం చేసేవాడిని యుద్ధోన్మాదిగా చూస్తుంది ప్రపంచం, శత్రువుగా చూస్తుంది. అమెరికా కళ్ళతో చూసేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు, చైనా కళ్ళతో చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి అందరికీ శత్రువు అవుతాం. మనం తప్పు చేస్తున్నాం అన్న ఫీలింగ్ రాకుండా చేసాం, వాళ్ళకి తమ తప్పేంటో తెలిసి వచ్చేలా చేసాం, తుప్పుగా కొట్టాం. రాబోయేటటువంటి రోజుల్లో కూడా కన్స్ట్రక్టివ్, కన్ఫర్మ్డ్, పర్ఫెక్ట్ ప్లానింగ్ అన్నటువంటిది భారతదేశం సొంతం.